సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాల వేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రివర్యులు దామోదర రాజనరసింహ, దళితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల సహకారమైన సందర్భంలో దళితులతో కలిసి నాయకులు స్వీట్స్ పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ, వైస్ ఎంపీపీ గంగు రమేష్, మాజీ ఎంపీటీసీ జానాబాయ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు మన స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు కృష్ణ గారికి, మిత్రుడు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా జానమ్మ గారికి, మహేష్ గారికి, నరేష్ గారికి, శ్రీను గారికి, మా వైస్ ఎంపీపీ గంగు రమేష్ గారికి, అదేవిధంగా సత్తన్న గారికి, ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఈరోజు ఒక సువర్ణ దినం. ఎందుకంటే గత 60-70 ఏళ్ళ నుంచి కూడా కొట్లాడినా కూడా సాధించలేనటువంటి విషయం ఏది ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయాలి? ఎస్సీలలో కూడా ఉన్నవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది ABCD కింద ఇట్లా ఎస్సీ వర్గీకరణ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి రిజర్వేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే అట్టడుగు వర్గం ఉందో వాళ్ళకు కూడా మంచి చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణే మన తెలంగాణలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యంగా దామన్న గారు కూడా చాలా ప్రత్యేక కృషి చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చి ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనేది, మనకు అమలు చేసుకోవచ్చు అనేది తెలవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం అందరం మమేకమై ఇక్కడ ఆ యొక్క మహానీయులకు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన దామన్న గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఎస్సీలందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఎస్సీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుంది. మిగతా పార్టీ వల్ల ఎప్పుడు కూడా ఏ పార్టీ వల్ల ఎస్సీలకు న్యాయం జరగదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎంతకుముందు 3 ఎకరాల భూమి అన్నాడు, ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు, ఎస్సీని చేసిండా? అటువంటి వాడు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏడుస్తున్నాడు, ఏది ముసలి కన్నీరు కారుస్తున్నాడు, మమ్మల్ని బయటికి ఎంటేస్తున్నాను చెప్పి. మరి నువ్వు ఉన్నప్పుడు బయటికి ఎంటేయలేదా? అసెంబ్లీ గేట్లు డోర్లు పెట్టుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటికి ఎంటేసి ఒక్కనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సిగ్గు ఇష్టారం ఉంటే ఆ మాటలు మాట్లాడవద్దు హరీష్ రావు గారు. దయచేసుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో హుందాగా ప్రవర్తించు, అంతేగాని పిచ్చి పిచ్చి నకలు చేస్తే కుదరదు. దయచేసి మా పార్టీ యొక్క తరఫు నుంచి పార్టీ మీద ఎప్పుడైనా అబండాలు వేస్తే ఎవడు ఉడుకునే పరిస్థితులు లేదు. కాబట్టి దయచేసి నోరు కంట్రోల్లో పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో అందరూ కూడా ఎస్సీలు మమేకమై మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలపాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఆ యొక్క ముఖ్యమంత్రి కంటే ఎక్కువ దామన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం. ఎందుకంటే అతను కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి బాగా స్టడీ చేసి తరోగా ఏ విధంగా అయితే ఎస్సీ వర్గం చేస్తే ఎస్సీలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో చర్చించడం జరిగింది. అతనికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మా సీనన్న గారికి, అదేవిధంగా నీల మదన్న గారికి, కాంగ్రెస్ పార్టీలోని యొక్క ప్రతి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా కృష్ణ మిత్రుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి తాజా మాజీ ఎంపీపీ రవీంద్రన్న గారు, మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు, మరియు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన మన దళితులకు నా యొక్క నమస్మాంజలు. నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగిందో దానికి తీర్పుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రేవంత్ రెడ్డి గారు దళితుల మంత్రులను, ఎమ్మెల్యేలను పిలుచుకొని దానికి ముఖ్యంగా మన దళితుల తరపున దామోదర్ రాజనరసింహ అన్నట్టు మాజీ ఉప ముఖ్యమంత్రి, తాజా మాజీ మంత్రి, ఆయనను తాజా మంత్రి గారిని ముంగట పెట్టి మనీ సుప్రీంకోర్టులో కాస్టు బిగ్గు లాయర్ను పెట్టి కొట్లాడడం జరిగింది. తీర్పు రాగానే మన భారతదేశంలో మొట్టమొదటిసారి మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏకగ్రీవాన ఆమోదించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే జరిగిందో ఇది నిన్న జరిగిన ఉద్దేశము నిన్న మొన్నటిది కాదు, ఒక 50 సంవత్సరాల కింద నుండి కొట్లాడేది ఉంచిన విషయం అది.
ఏదైతే కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ, సబ్బండ వర్గాల పార్టీ, ఏదో మాట ఇచ్చి మాట తప్పదని. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రుణమాఫీ అన్నదో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నది. 6 గ్యారంటీలు ఏదైతున్నదో 6 గ్యారంటీలు చేస్తున్నది. అన్ని కులాలను ఇవాళ మా గిట ఇప్పుడు ఒక ఒంటరి కులానికి అంటుకుంటే ఒక ఎంబీసీ ఇప్పటి వరకు మాకు ఇయ్యలే. ఇప్పుడు ఫస్ట్ సారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎంబీసీ కార్పొరేట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చిన్న స్థాయి కులాలను చూసేది కాంగ్రెస్ పార్టీ, అన్ని కలుపుకపోయేది కాంగ్రెస్ పార్టీ. మేము అంతా దయచేసి కాంగ్రెస్ పార్టీని మా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నామని సెలవు తీసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అయితే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిందో ఆ నిర్ణయానికి అనుకూలంగానే ఈరోజు మండల అధ్యక్షుడు కృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు మాజీ ఎంపీపీ రవీంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తా గారి దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మరియు మన ప్రియతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారికి. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, అట్టడుగు వర్గాల పార్టీ, అణగారిన వర్గాల పార్టీ, అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ. అందుకే 136 సంవత్సరాలు మనగలిగిందంటే, నడవగలిగిందంటే, ఉండగలిగిందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ముఖ్యంగా ఏదైతే దళిత ముఖ్యమంత్రి చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే డిప్యూటీ సీఎం ఇచ్చి బర్తరఫ్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి చెప్పుతోడు కొట్టినటువంటి ఈ నిర్ణయం భారతదేశం అట్టడుగు వర్గం కూడా ఈరోజు అందరూ కూడా హర్షాతిరేకాలతో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దళితులతో పాటు ఈరోజు అమరుడైనటువంటి ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో నిజంగా ఆ పైలోకంలో ఉండి కూడా ఆయన సంతోషపడుతుండ్రు. ఈరోజు అంతటి అద్భుతమైనటువంటి నిర్ణయం ఈరోజు సుప్రీంకోర్టు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇవ్వడంతో పాటు భారతదేశంలో మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం చేసిందంటే అది రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సూచనలతోనే. కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఆ సంబంధించిన మంత్రులు ఏదైతే ఉన్నారో దామోదర్ రాజనరసింహ గారికి, క్యాబినెట్ గారు అందరూ కూడా మేము కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. దళిత సంఘాలతో పాటు ఏదైతే దళిత సంఘాలకు ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఈ సన్నాసి టీఆర్ఎస్ నా కొడుకులు దాని గురించి తీర్మానం చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా నిజంగా బయట పోయి మా అక్కలకు అన్యాయమైంది, మా చెల్లెళ్ళకి అన్యాయమైందని చెప్పి నిజంగా బయట పోయి ధర్నా చేస్తున్న సందర్భం. ఈరోజు దళితులు యావత్ తెలంగాణ దళితులు మొత్తం కూడా ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ పార్టీ మన గురించి ఏం చేసింది, ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి మోసం, డిప్యూటీ సీఎం మోసం. ఈరోజు యావత్ భారతదేశం సంబరాలు జరుపుకున్నటువంటి సందర్భంలో ఈరోజు అసెంబ్లీలో ఈ సన్నాసులు బయట పోయి ఏదో స్పీచ్లు ఇచ్చి సంతోషంతో ఏడ్చుకుంటూ నవ్వుకుంటూ పోయే సందర్భం ఉన్నది. అంతటి అద్భుతమైనటువంటి తీర్మానం ఈరోజు రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారి సూచనల మేరకు ఈరోజు యావత్ తెలంగాణతో పాటు భారతదేశం సంబంధించినటువంటి దళితులందరూ కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అది మన తెలంగాణ నిజంగా మొదటి తీర్మానం చేయడం అంటే నిజంగా మన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇంటింటే సౌభాగ్యంతో పాటు మనందరి కార్యకర్తలు కూడా దళిత సంఘాలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే ఇంతకుముందు చెప్పిందో రాజకీయంగా సామాజిక పరంగా ఖచ్చితంగా మనం చేస్తే కాదు, రాజకీయ సామాజిక పరంగా మీరు అట్టడుగు వర్గంలో ఉన్నారనే ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు 6 మంది జడ్జీలు కూడా ఇంత పెద్ద అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి కీలక పాత్ర అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కిసాన్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ విగ్రహం కాడ మరి ముఖ్యమంత్రి మరి దామోదర్ అన్న గారికి పాలాభిషేకం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ గురించి. మరి కాంగ్రెస్ పార్టీ గతంలోనే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి వ్యక్తి ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. మరి మళ్ళీ మొన్న వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే ఈరోజు మరి సుప్రీంకోర్టు కూడా మరి వాళ్ళకు ఎస్సీ వర్గీకరణ డివైడ్ చేయడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా రుణపడి ఉంటాం. మరి దళితులు కూడా ఇలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా కాంగ్రెస్ వైపు రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి ముదిరాజులకు కూడా మరి బీసీ డి నుంచి బీసీ ఏకి మార్చాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. మరి ఈరోజు చిన్నారా మండలంలో పండుగ వాతావరణం ఏర్పడింది. మరి అంబేద్కర్ చౌరస్తా దగ్గర మన కృష్ణన్న మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో, మళ్ళీ అదే బ్లాక్ కాంగ్రెస్ శ్రీకాంత్ అన్న ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఒక మెసేజ్ పెడితే ఇంతమంది వచ్చినందుకు ప్రతి కార్యకర్తకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అయితే ఏదో విధంగా ఇచ్చిందో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఈరోజు రేవంత్ రెడ్డి ఏకగ్రీయంగా తీర్మానం చేసి మరి ఎస్సీలకు వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని చెప్పి ఏకగ్రీవం చేసిండు. మరి ఓన్లీ ఇది కాంగ్రెస్ పార్టీతో ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా పబ్లిక్ చేయాలన్నా మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి అవుతుంది. కాబట్టి మరి ఈరోజు
దళితులు కానీ అందరు కానీ న్యాయం, ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా వెనుకబడరు, వాళ్ళకు న్యాయం జరగాలంటే కంపల్సరీ కావాల్సిందే. మరి కొట్లాడుతూనే ఎవరు కానీ ఇష్టోలు కావాలి. ఇవాళ ఇస్తుందంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, రెండోసారి మరి రేవంత్ రెడ్డి గారు, మన దామన్న గారు, ముఖ్యంగా చక్రం దింపిన దామన్న గారు ఉన్నారు కాబట్టి ఈరోజు వర్గీకరణ జరిగింది. మరి కోర్టు గిట అనుకూలంగా, ఎందుకంటే ఎప్పుడైతే మంచి వాతావరణము ప్రకృతి గిట సహకరించింది, అంటే ప్రభుత్వం మంచిగా ఉంటేనే ప్రకృతి దేవుడు కానీ ఆశీస్సులు మంచిగా ఉంటాయి, సహకరించింది కాబట్టి మరి సీఎం గారికి మరి అదేవిధంగా దామన్నకు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కోసం గత 50 సంవత్సరాలుగా దామోదర తండ్రి గారు రాజనరసింహ గారి ఆధ్వర్యంలో 1962లో ఉద్యమం మొదలైంది. ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ కోసం ఆనాటి నుంచి గత 50 సంవత్సరాలుగా 3 శతాబ్దాలుగా తీవ్ర ఉద్యమం, ఎంతోమంది దళితులు అమరులైనరు, లక్షల కుటుంబాలలో చాలామంది అమరులయ్యారు. ఈ ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ మరి కేంద్రంలో కానీ సుప్రీంకోర్టులో నిన్న తీర్పు రావడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సంపూర్ణమైన మద్దతు చేవెళ్ళే డిక్లరేషన్లో, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కూడా దళితులకు రిజర్వేషన్లు 18% కూడా పెంచుతానని చెప్పింది. దాంతోపాటు విద్య, వైద్య కాదు, ఉద్యోగంతో పాటు రాజకీయ పరంగా కూడా మాకు అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా. దామోదర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జిన్నారం మండలంలో 1987 సంధి, ఈ మండలం ఏర్పడిన సంధి మాకు ఎస్సీలకు ఎంపీపీ రాలే, జెడ్పీటీసీ రాలే, చాలా వెనుకబడి ఉన్నాం. ఇకనైనా ఇప్పుడైనా మాకు ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి మాత్రమే బాలయ్య గారు మాత్రమే చేసిరు ఎస్సీకి సంబంధించిన వాళ్ళు. కానీ ఇక్కడ నుంచి ఎస్సీలకు న్యాయం జరుగుతుందని రవణ కానివ్వండి, కృష్ణ కానివ్వండి, శ్రీకాంత్ అన్న, రాజన్న, అమ్నూరు సత్యన్న గారు